వెల్కమ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. సో నిఫ్టీ 50 ఒకసారి మేజర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుంది, అదేవిధంగా స్మాలర్ టైం ఫ్రేమ్లో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే బ్లూ లైన్ అనేది మార్క్ చేసుకున్నామో ఈ యొక్క ప్రీవియస్గా మనకి ఈ పాయింట్స్ దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క 3 పాయింట్స్ని మనం అట్లీస్ట్ 2 పాయింట్స్ ఇనిషియల్గా కనెక్ట్ చేసినప్పుడు థర్డ్ పాయింట్ దగ్గర అయితే కొంత యాక్టివిటీ అనేది బయింగ్ యాక్టివిటీ అనేది కనిపించింది. 1, 2 అండ్ 3 పాయింట్. నా ఏంటంటే మార్కెట్ ఒకసారి కిందకి రావడం అనేది స్టార్ట్ చేసిందంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే 17,550 దగ్గర నెక్స్ట్ మనకి యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు రెస్క్యూ చేయగలిగితే మళ్ళీ ఏంటంటే ఒక బౌన్స్ అనేది తీసుకునే అవకాశం ఉంది. అది డైలీ టైం ఫ్రేమ్లో మనకి కనిపిస్తున్న వ్యూ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ లెవెల్ అనేది వాచ్ చేయండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. నేను ఏదైతే డ్రా చేస్తున్నానో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. అప్ సైడ్ ఒకవేళ మార్కెట్ అనేది వెళ్ళాలి అనుకుంటే కూడా మనకి 18,160 అనేది నెక్స్ట్ ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే ఫ్రెండ్స్, ఇది డైలీ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ రీసెంట్గా ఇంపార్టెంట్ లెవెల్స్ని ఎక్కడ బ్రేక్ చేసిందని చెప్పేసి. సో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పాయింట్ నుంచి కూడా ట్రెండ్ లైన్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ థర్డ్ పాయింట్ 1, 2, 3 అండ్ ఫోర్త్ పాయింట్ దగ్గర అయితే మనకి క్లియర్గా బ్రేక్ డౌన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్, డౌన్ సైడ్ అనేది. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి 17,000 ఇమీడియట్గా లోవర్ టైం ఫ్రేమ్స్లో ఉన్న సపోర్ట్ ఏంటంటే మనకి 17,730. ఓకే ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర మనకి ఏదన్నా ప్రైస్ సపోర్ట్ తీసుకుందంటే ఓకే, లేదు అంటే కూడా మనం అనుకున్నట్టు 17,550 దాకా కూడా డౌన్ సైడ్ అనేది వచ్చే అవకాశం ఉంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి ఒకవేళ ఇమీడియట్గా రేపు ఏదన్నా రిట్రేస్మెంట్ అనేది తీసుకున్నా సరే మార్కెట్లో మనకేంటంటే 17,920, 950 అనేది ఒక ఇంపార్టెంట్ పివోట్ లెవెల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ అనేది ఏదైనా రిట్రేస్ తీసుకొని స్ట్రాంగ్గా గ్లోబల్ క్యూస్ని బేస్ చేసుకొని వెళ్తే ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం 17,920. సో ఈ లెవెల్స్ దగ్గర యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. మనకి టైం స్పెండ్ చేసి బ్రేక్అవుట్ చేస్తే ఏంటంటే మనం అనుకున్నట్టు నెక్స్ట్ ఇమీడియట్గా 18,135 దాకా వెళ్ళే అవకాశం ఉంది ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే. లేదు అంటే ఇమీడియట్గా మనకున్న సపోర్టు అది బ్రేక్ డౌన్ జరిగితే 17,550. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఒకసారి చూద్దాం. బిగ్గర్ పిక్చర్లో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ యొక్క పాయింట్ని అండ్ ఈ పాయింట్ని మనం కనెక్ట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే నియర్ బై ఏంటంటే మనం అప్రాక్సిమేట్గా ఈ లెవెల్ అనేది రఫ్గా మనం ఏంటంటే ఫ్రెండ్స్ 40,000 లేదా 40,100. ఓకే, ఈ రెండు కూడా ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. సో డౌన్ సైడ్ అనేది వెరీ అగ్రెసివ్ సెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంది మార్కెట్లో. ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రెండు లెవెల్ కూడా 40,000 అండ్ 40,100 అనేది కూడా మనకి షార్ట్ టర్మ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్లియర్గా ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ లెవెల్ ఏదైనా సపోర్ట్ తీసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్ సైడ్ ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద బిగ్గర్ పిక్చర్లో ఈ యొక్క పాయింట్ అనేది కనిపిస్తుంది. లైక్ ఏంటంటే 41,800 అనేది అప్రాక్సిమేట్గా మనం మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. 41,750 to 800 అనేది మనకి ఇమీడియట్గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్ అవర్లీ టైం ఫ్రేమ్లో అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇంపార్టెంట్ జోన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ పాయింట్స్ దగ్గర చాలా వోలటాలిటీ అనేది కనిపిస్తుంది. ఈ యొక్క జోన్స్ దగ్గర ప్రస్తుతానికి ఏంటంటే పర్ఫెక్ట్ జోన్ అనేది మనం మార్క్ చేసుకోలేకపోతున్నాం. రీజన్ ఏంటంటే మనకి హ్యూజ్ వోలటాలిటీ అండ్ నెంబర్ ఆఫ్ విక్స్ అనేది డౌన్ సైడ్ అనేది కనిపిస్తున్నాయి. అంటే హ్యూజ్ ఎమోషన్స్ అనేవి జరిగినాయి అనమాట. అంటే కిందకి పైకి చాలా ఆస్కిలేట్ అయింది మార్కెట్. బట్ ఎనీహౌ ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ఇక్కడ 40,300. ఓకే ఫ్రెండ్స్, రఫ్గా ఏంటంటే 40,300 అనేది మనకి షార్ట్ టర్మ్లో ఉండే సపోర్ట్ అనమాట. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది తీసుకోగలిగితే సో ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ మార్నింగ్ మనం మార్క్ చేసుకున్నాం కదా అవర్లీ టైం ఫ్రేమ్లో.
ఇది వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 41,260 రఫ్గా ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్ తీసుకోగలిగితే ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది. ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగిందనుకోండి, మనకి నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ ఏంటంటే 41,650 ఆడ్ లెవెల్స్. ఓకే ఫ్రెండ్స్, ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మనకి 41,800 లెవెల్స్ అప్రాక్సిమేట్గా వాచ్ చేయాల్సిన లెవెల్ ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఆ లెవెల్స్ గురించి ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.